వైసీపీలోని నెంబర్ 2 మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో తన పేరుపై భూమిని రికార్డుల్లో సృష్టించి దాన్ని విస్తరించుకుంటూ చివరికి 70 నుండి 100 ఎకరాల వరకు పెంచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆ భూమిలో విలాసవంతమైన గెస్ట్ హౌస్, పెద్ద పశువుల పాక నిర్మించారని, మార్కెట్ కమిటీ నిధులతో తాళ రోడ్డు వేయించుకున్నారని కూడా తాజాగా బయటపడింది. పెద్దిరెడ్డి కుటుంబం ఆన్లైన్లో అదనంగా ఎక్కించుకున్న భూములతో పాటు మరో 30 ఎకరాల వరకు ఆక్రమించుకుందని, ఆ కుటుంబానికి అక్కడ 100 ఎకరాల వరకు భూములున్నాయని నిఘా విభాగం చెబుతుంది. దీనిపై ప్రభుత్వం లోతైన విచారణ జరపాలి. ఈ ఆరోపణలపై పంచాయతీరాజ్, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించే అవకాశం ఉంది. గతంలో సజ్జల కుటుంబీకులు కబ్జాలపై ఆయన చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలోనూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రికార్డులో ట్యాంపరింగ్ చేసిన వారిని అరెస్టు చేయించి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చిన్న కబ్జాలను వదిలిపెట్టడం లేదని, అందుకే పెద్దిరెడ్డి ఈసారి తప్పించుకోలేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీలోని నెంబర్ 2 మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో తన పేరుపై భూమిని రికార్డుల్లో సృష్టించి దాన్ని విస్తరించుకుంటూ చివరికి 70 నుండి 100 ఎకరాల వరకు పెంచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆ భూమిలో విలాసవంతమైన గెస్ట్ హౌస్, పెద్ద పశువుల పాక నిర్మించారని, మార్కెట్ కమిటీ నిధులతో తాళ రోడ్డు వేయించుకున్నారని కూడా తాజాగా బయటపడింది. పెద్దిరెడ్డి కుటుంబం ఆన్లైన్లో అదనంగా ఎక్కించుకున్న భూములతో పాటు మరో 30 ఎకరాల వరకు ఆక్రమించుకుందని, ఆ కుటుంబానికి అక్కడ 100 ఎకరాల వరకు భూములున్నాయని నిఘా విభాగం చెబుతుంది. దీనిపై ప్రభుత్వం లోతైన విచారణ జరపాలి. ఈ ఆరోపణలపై పంచాయతీరాజ్, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించే అవకాశం ఉంది. గతంలో సజ్జల కుటుంబీకులు కబ్జాలపై ఆయన చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలోనూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రికార్డులో ట్యాంపరింగ్ చేసిన వారిని అరెస్టు చేయించి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చిన్న కబ్జాలను వదిలిపెట్టడం లేదని, అందుకే పెద్దిరెడ్డి ఈసారి తప్పించుకోలేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.